కల్వరి ప్రేమకు స్వాగతం. ప్రియ సహోదర సహోదరిలారా, సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర నుండి బాల్యము సత్యాన్వేషణ అనే అంకంలో 2వ భాగం ఈరోజు విందామండి. ఆ వయసు గల పిల్లలు ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను గురించి చింతిస్తూ ఉండడం సహజంగా జరగని పని. అతడు వెళ్ళి తన అన్నలతో కలిసి ఆడుకోవాలి గాని రాత్రి పొద్దుపోయే వరకు ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుంటూ కూర్చుంటే ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని చింతిస్తూ, మీ అమ్మ దగ్గరే ఇవన్నీ నేర్చుకుంటావని తలంచానంటూ తప్పించుకునే ధోరణిలో జవాబిచ్చాడు తండ్రి. సుందర్ తండ్రి కూడా ఓ మంచి సిక్కు మతస్థుడు. భార్య అంటే అతనికెంతో గౌరవం. భార్య భక్తి అలవాట్లను కొంతమేరకు అంగీకరించాడు. అయితే ఆమె భక్తి చిన్నవాడైన సుందర్పై మితిమించిన ప్రభావం చూపడంతో భార్య భక్తి వైరాగ్యాలు హద్దు దాటుతున్నాయనుకున్నాడు. కానీ సుందర్ దొంగిలించిన 5 రూపాయల విషయంలో అతని ప్రవర్తనను చూచి ఎంతో సంతృప్తి చెందడమే గాక భార్య ఎడల తన వైఖరిని మార్చుకోక తప్పలేదు. ఈ సంఘటన సుందర్ మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఒకానొక దినాన ఏదైనా కొనుక్కోమని కొద్ది నాణేలను సుందర్ చేతిలో పెట్టాడు తండ్రి. వాటిని జేబులో వేసుకుని సంతోషంగా బజారుకు వెళ్తూ చినిగిపోయిన పల్చటి బట్టతో దారి పక్కనే ముడుచుకుని పడుకున్న ఓ వృద్ధురాలిని చూచాడు సుందర్. సుందర్ని చూచి భిక్షం అంటూ బలహీనంగా ఉన్న చెయ్యి చాచిందా ముదుసలి. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి దృశ్యాలను చూడని సుందర్ ఈ ముదుసలిని చూచి చలించిపోయాడు. అప్పుడెంతో చలిగా ఉంది. అక్కరలో ఉన్నవారికి దయ చూపించాలని తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి తన జేబులోని డబ్బు ఆమెకు ధర్మం చేశాడు. పరిగెత్తుకుంటూ ఇంటిలోనికి వెళ్ళి రోడ్డుపై ఓ ముసలమ్మ భిక్షమడుగుకుంటూ ఉంది. ఒంటి నిండా బట్టలు కూడా లేవు. చలికి వణికిపోతూ ఉంది. కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. ఒక దుప్పటి కొనుక్కోవడానికి ఆమెకు కొంచెం డబ్బివ్వండి అని తండ్రికి చెప్పాడు. ఆ ముసలమ్మ నాకు తెలుసు. ఎన్నోసార్లు నేను ఆమెకు సహాయం చేశాను. ఇప్పుడు మరెవరైనా ఆమెకు సహాయం చేయాలన్నాడు తండ్రి. మరెవరూ ఆమెకు సహాయం చేయకుంటే ఒకవేళ ఈ చలికి ఆమె చనిపోతుందేమోనని సుందర్ తన తండ్రిని ఎంత బతిమలాడినా లాభం లేకపోయింది. వీలుపడదు అని చెప్పి తండ్రి వెళ్ళిపోవడంతో సుందర్ నిరాశ చెందాడు. కానీ ఆ వృద్ధురాలు కళ్ళ ముందే కనపడుతూ ఉంది. ఎలాగైనా సరే ఆ వృద్ధురాలికి సహాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాడు సుందర్. అదే సమయానికి తండ్రి కోటు బెంచి మీద ఉండడం చూచి అటూ ఇటూ చూచి ఎవ్వరూ చూడడం లేదన్న నిర్ధారణకొచ్చిన సుందర్ కోటు జేబులో చెయ్యి వేస్తే కొద్ది నాణేలు దొరికాయి. లెక్క పెడితే 5 రూపాయలు చాలనుకున్నాడు సుందర్. అప్పటికే ఆలస్యం అయిపోవటంతో రేపు కొందాంలే అనుకున్నాడు. జేబులో నుండి డబ్బు పోయిన దాన్ని తండ్రి గమనించడనుకున్న సుందర్ అంచనా తారుమారయ్యింది. జేబులో డబ్బు చూచుకున్న తండ్రి, జేబులో నుండి డబ్బు తీశావా అని సుందర్ని అడిగితే లేదు అని ఖచ్చితంగా జవాబిచ్చాడు సుందర్. సుందర్ తండ్రి మారు మాట్లాడకపోవటంతో గండం గడిచిందనుకున్నాడు సుందర్. ప్రశాంతంగా కూర్చున్నాడే గాని ఆ ప్రశాంతత ఎంతోసేపు ఉండలేదు. తనకో మనస్సాక్షి ఉందన్న విషయం అంతకుముందు అన్నడూ అంతగా తెలియకపోయినప్పటికీ ఈ సంఘటనతో అది పూర్తిగా అర్థం కాసాగింది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మనస్సులో నెమ్మది లేకుండా పోయింది. ముసలామెకు సహాయం చేయడం న్యాయమేనని సమర్థించుకున్నప్పటికీ దొంగిలించడాన్ని కూడా, తండ్రి జేబులో నుండి దొంగిలించడాన్ని అతని మనస్సాక్షి సమర్థించలేకపోయింది. తెల్లవారక ముందే ఓ నిర్ణయానికి వచ్చాడు సుందర్. మనస్సాక్షిని నొప్పించుకుంటూ బ్రతికే కంటే మరేం చేసినా పర్వాలేదని తలంచి తండ్రి దగ్గరకు వెళ్ళి ఆ దొంగతనాన్ని ఒప్పుకొని డబ్బు తిరిగి ఇచ్చివేయాలనుకున్నాడు. తెల్లవారుజామునే లేచి లోగిలిలోనికి వెళ్ళి తలంటుకుని శుచి అయి తండ్రి దగ్గరకు వెళ్ళాడు సుందర్. చేసిన దాన్ని బహిరంగంగానే ఒప్పుకోవాలని బయలుదేరి తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు సుందర్ భయపడిన దానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. తప్పిపోయిన కుమారుని కథ సుందర్కి గాని అతని తండ్రికి గాని తెలుసో లేదో గాని ఆ దినాన్న జరిగిన సంఘటన సరిగ్గా ఆ కథనే తలిపిస్తూ తండ్రి హృదయం ఎలాంటిదో తెలియజెప్పిందా సంఘటన. సుందర్ జీవితంలో ఇదో మరపురాని సంఘటన. ఆ సమయంలో సుందర్ తండ్రితో ఏం చెప్పాడో సరిగా గుర్తులేదు గాని
ఆ వృద్ధురాలికి సహాయం చేయాలన్న కోరిక, ఆ తరువాత దొంగిలించడం, అబద్ధమాడడం, రాత్రంతా నిద్ర పట్టకపోవటం, తానా డబ్బును తండ్రికి తిరిగి ఇచ్చివేయాలని తీర్మానించుకోవడం, రహస్యంగా గాక బాహాటంగానే దీని అంతటినీ తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు సుందర్. అవమానకరమైన ఈ వృత్తాంతం అంతటినీ ధైర్యంగానే తండ్రితో చెప్తున్నప్పుడు తండ్రి ప్రతిస్పందనను సుందర్ ఎన్నడూ మర్చిపోలేదు. తాను తలంచిన రీతిగా తండ్రి కోపం తెచ్చుకోలేదు, గట్టిగా గద్దించి దెబ్బలు కొట్టనూ లేదు. కానీ ఆయన కన్నులు కన్నీటిని వర్షింపనారంభించాయి. సుందర్ను దగ్గరకు తీసుకుని తల నిమురుతూ, బాబూ, నీవు నమ్మదగిన వాడవని నేను ఎరుగుదును. నిన్ను పూర్తిగా నమ్మడంలో నేను పొరపాటు చేయలేదని నాకిప్పుడు తెలిసినది అని గద్గద స్వరంతో చెప్పాడు తండ్రి. సుందర్ తండ్రి అతనినింకనూ నమ్మాడు. దీనితో సుందర్ మనసులోని దిగులు, విచారము, భయము తొలగిపోయి ఎంతో నెమ్మది దొరికింది. తండ్రి ఎడల కృతజ్ఞతతో సుందర్ హృదయం నిండిపోయింది. తాను ఎప్పుడూ దొంగతనం చేయలేదని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్పలేదని తలంచే పూర్వస్థితికి చేరాడు. ఆ చీకటి గాథకు క్షమాపణ దొరకడమే గాక దాన్ని మరిచిపోవడం కూడా జరిగింది. ఆ సంఘటనను మరలా ప్రస్తావించలేదు. గాని ఆ రోజు దుకాణానికి వెళుతూ ఈ 5 రూపాయలతో ఆ వృద్ధురాలికి దుప్పటి కొంటానంటూ తన జేబులోంచి మరో నాణ్యాన్ని తీసి చిరునవ్వుతో సుందర్ చేతిలో పెట్టి, ఈ రూపాయి నీకు, వెళ్ళి ఏదైనా మిఠాయి కొనుక్కోమని చెప్పాడు తండ్రి. సుందర్కు చక్కని ఆధ్యాత్మికోపదేశం అందించడంలో అతని తల్లి పూర్తిగా బాధ్యత వహించినను అతడు మంచి పాఠశాలలో చేరి విద్యాభ్యాసం చేసేటట్లు చూసుకున్నాడు తండ్రి. అమెరికన్ ప్రెస్బిటరీ వారు ఆ గ్రామంలో ఓ పాఠశాలను తెరవటంతో సుందర్ని దానిలో చేర్పించారు. హిందువులు, మహమ్మదీయులు, సిక్కులు క్రైస్తవులను తిరస్కారంతో చూచినప్పటికీ పాశ్చాత్య దేశాలకు చెందిన మిషనరీలు వచ్చి వీరి పిల్లల కోసం మంచి విద్యాలయాలను స్థాపించినట్లయితే వీటి ద్వారా లబ్ధి పొందడానికి వీరెవరూ వెనుకాడలేదు. సుందర్ తండ్రి పరమత సహనం గలవాడు గనుక ఆ పాఠశాలలోని బోధనాంశాలలో బైబిల్ కూడా ఉన్నదని తెలిసినప్పటికీ ఆయన అంతగా కలవరపడలేదు. సుందర్ అయితే దీనిని గట్టిగా అసహించుకున్నాడు. తానేమో సిక్కు, గ్రంథు వారి మత గ్రంథం, 10వ గురువు దగ్గర నుండి ఇదే వారి పవిత్ర గ్రంథం. 10వ గురువు చనిపోవుచుండినప్పుడు మీ తరువాత మా గురువు ఎవరు అని ప్రశ్నిస్తే గ్రంథును చూపిస్తూ ఇదే మీ గురువని చెప్పాడాయన. విగ్రహం అంటే హిందువులకెంత గౌరవమో గ్రంథ్ అంటే సిక్కులకు అంతే గౌరవం. అలాగని హిందువులకు పవిత్ర గ్రంథాలేమీ లేవని కాదు, వారికి భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలున్నాయి. ఈ గ్రంథాలు బోధించే దానిలోనే నీవు వెతుకుతున్న శాంతి దొరుకుతుంది అని తల్లి ఇంకా ఇతర సాధువులు చెప్పటంతో వాటిని నిరాటంకంగా చదువుతుండేవాడు సుందర్. కాబట్టి తృణీకరించబడిన ఈ క్రైస్తవుల బైబిల్ను చదవమని సిక్కునైనా నన్నెందుకు బలవంతం చేయాలి? బైబిల్ చెబుతున్నప్పుడు నేనెందుకు వినాలి? వాటి నుండి వారిచ్చే ప్రశ్నలకు నేనెందుకు జవాబు రాయాలి అని ప్రశ్నించాడు సుందర్. సుందర్ ఎదురు తిరిగాడు. బైబిల్ పాఠాలు చెప్తున్నప్పుడు ఇబ్బంది కలిగించే ప్రశ్నలు వేస్తూ, విమర్శిస్తూ, ఆటంకం కలిగిస్తూ పాఠశాలలో ఓ గందరగోళమైపోయాడు. ఏ కారణం చేతనో గాని క్రైస్తవ్యానికి సంబంధించిన దేనినైనా ద్వేషించాడు సుందర్. నీవెందుకిలా చేస్తున్నావని అడిగితే సుందర్ దగ్గర జవాబు లేదు. క్రైస్తవ సువార్థికులు వీధులలో బహిరంగంగా సువార్త చెబుతున్నప్పుడు ఓ ముఠాను ఏర్పరచుకుని తానే దానికి నాయకుడై వారి మీద రాళ్లు రువ్వేవాడు. ఎవరైనా గమనించి తనను పట్టుకొనక ముందే పారిపోయేవాడు. ఇలాంటి కార్యములను అతని తల్లిదండ్రులు కూడా సమ్మతించరు గనుక వారికి తెలియకుండా ఇలాంటి పనులు చేసేవాడు సుందర్. ఇలా గొడవలు చేయడమనేది సుందర్ తల్లి స్వభావానికి, ఆమె అనుసరించే ఆధ్యాత్మిక సూత్రములకును పూర్తిగా విరుద్ధం. అతని తండ్రి తానొక సిక్కునని గర్విస్తుండినప్పటికీ ఇతర మతాల విషయానికొస్తే సహజీవనాన్ని ఆచరించే ధోరణి గలవాడు. కానీ సుందర్ అన్నింటిలోనూ మితిమీరిన ధోరణినే కనబరిచేవాడు. ఒకవైపు క్రైస్తవ్యాన్ని ఎంతో ద్వేషిస్తూనే మరోవైపు యోగాభ్యాసం మొదలుపెట్టాడు. కదలకుండా ధ్యానంలోనుంటూ లౌకిక విషయాలను మర్చిపోగలిగే మర్మాన్ని కూడా కొంతమేరకు నేర్చుకున్నాడు. తానెంతో వాంఛతో వెతుకుతున్న ఆత్మశాంతిని కూడా
కొద్ది కాలం పాటు సంపాదించాడు. అయితే ఈ ఆత్మశాంతి ఎంతో కాలం ఉండేది కాదు. కొద్ది రోజుల్లోనే పూర్వముండిన అసంతృప్తి, అశాంతి అతనిలో మొదలయ్యేవి. బాల్యము సత్యాన్వేషణ అనే అంకంలోని మిగిలిన భాగాన్ని రేపు విందామండి. మరిన్ని వీడియోల కొరకు ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ.